యూట్యూబ్ మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ ఫుల్ సెట్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. జాన్ డీర్ 5040 ట్రాక్టర్, రోటావేటర్, హాఫ్ వీల్స్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరి బండి యొక్క వివరాలకు పంపించగలరు. మీ వెహికల్ కూడా సీల్ చేసి పెడతాము. ఓన్లీ మీ బండిని అమ్మాలనుకుంటే మాత్రమే స్క్రీన్లో కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్లో బండి యొక్క వివరాలు, బండి యొక్క ఫొటోస్ అయితే పంపించండి. కాల్స్ మాత్రం చేయవద్దు. ఈ నెంబర్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్ నెంబర్, గమనించగలరు. ఎటువంటి కాల్స్ మాత్రం చేయవద్దు. టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఈ రోజు మేము ముందుకైతే జాన్ డీర్ 5040 ట్రాక్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. ఈ ట్రాక్టర్తో పాటుగా రోటావేటర్ అలాగే హాఫ్ వీల్స్ కూడా అమ్మకానికి తినడం జరిగింది. మండలం అయితే చాలా మంది అయితే జాన్ డీర్ 5040 ఫుల్ సెట్ అయితే అమ్మకానికి తీసుకురామని కామెంట్ చేయడం జరిగింది. అందుకోసమే ఈ ట్రాక్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. మీకు కూడా ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ కావాలనుకుంటే, ఇలాంటి హార్వెస్టర్ కానీ ట్రాక్టర్ కానీ కావాలనుకుంటే కామెంట్ చేయండి. కామెంట్ చేసే ముందు ఒక సబ్స్క్రైబ్ అని లైక్ అయితే కొట్టండి. ఈ ట్రాక్టర్ అయితే మంచి కండిషన్లో ఉంది, నీట్ కండిషన్లో ఉంది. ట్రాక్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. బండి అయితే కండిషన్ పరంగా మంచి వర్కింగ్ కండిషన్లో అయితే ఉంది. ఈ జాన్ డీర్ 5040 ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి 2021 మోడల్ బండి. 2021 ఎండింగ్లో వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది. ఈ ట్రాక్టర్ తీసుకొని అయితే 5 సంవత్సరాలు అయితే అవుతుందని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అలాగైతేనే మీకు ఈ ట్రాక్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంది, అక్కడ కూడా వెళ్ళి ఫాలో కొట్టండి. అక్కడ కూడా అన్ని రకాల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. మీకు ఎలాంటి హార్వెస్ట్ కానీ ట్రాక్టర్ కానీ ఇలాంటి మోడల్లో కావాలనుకుంటే కామెంట్ చేయండి. ఈ ట్రాక్టర్ యొక్క హెచ్పీ వచ్చేసి 42 హెచ్పీ గల బండి, 42 హార్స్ పవర్తో వెహికల్ అయితే నడవడం జరుగుతుంది. ఈ ట్రాక్టర్కి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు, పేపర్లు క్లియర్గా ఉన్నాయని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. బండికి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు, పేపర్లు అయితే క్లియర్గా మంచి కండిషన్లో అయితే వెహికల్ అయితే ఉండడం జరిగింది. ఈ ట్రాక్టర్ యొక్క టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి 70% లైఫ్ అయితే ఉంది. టైర్ లైఫ్ వచ్చేసరికి 70% టైర్లు అయితే ఉన్నాయని, రీసెంట్గానే కొత్త టైర్లు మార్చామని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. ట్రాక్టర్కి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు, రీసెంట్గా ట్రాక్టర్కి ఉన్న రిపేర్లు మొత్తం చేయించారు. ఎటువంటి మైనర్ ఇష్యూస్ కూడా ఏం లేవని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు, ఫీల్డ్కి వెళ్ళొచ్చు. ఈ ట్రాక్టర్తో పాటుగా రోటావేటర్, హాఫ్ వీల్స్ కూడా అమ్మకానికి ఎత్తడం జరిగింది. రోటావేటర్ కూడా మంచి కండిషన్లో, గుడ్ కండిషన్లో అయితే ఉంది. ఎటువంటి రిపేర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. హాఫ్ వీల్స్ కూడా మంచి కండిషన్లో ఉన్నాయి. ట్రాక్టర్ యొక్క రీడింగ్ వచ్చేసరికి రీడింగ్ కూడా చాలా తక్కువని తిరిగింది. ఓన్లీ వారి సొంత పనులకు మాత్రమే వాడుకున్నామని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. ఈ ట్రాక్టర్ ఉన్న లొకేషన్ సరికి తెలంగాణలోని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఏరియాలో బండి అయితే అమ్మకానికి ఉంది. తెలంగాణలోని కరీంనగర్ డిస్టిక్ హుజూరాబాద్ ఏరియాలో ఈ వెహికల్ అయితే అమ్మకానికి ఎత్తడం జరిగింది. ట్రాక్టర్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ ట్రాక్టర్కి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసరికి 6,20,000 మాత్రమే చెప్తున్నారు. ట్రాక్టర్, రోటావేటర్, ఆఫీల్స్కి కలిపి 6,20,000 చెప్తున్నారు. ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు. ట్రాక్టర్ ఉన్న లొకేషన్కి వెళ్ళి చూసి మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంటుంది. ట్రాక్టర్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది. బండి అమ్ముడుపోయినట్లయితే ఓనర్ నెంబర్ తీసివేయడం జరుగుతుంది. టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉండి బండిని తీసుకోవాలనుకుంటే కాల్ చేసి మాట్లాడండి. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు.